సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. సో ఇందాక చూసిన టీల్ కలర్ ఏంటంటే సింగిల్ ఫ్లవర్ ఉంటుంది. ఇది చూడండి ఇట్లాగా డ్యూయల్ షేడెడ్ తో తీసుకుంటూ హైలైట్ చేశారు శారీ అంతా కూడాను. పళ్ళు కూడా వర్టికల్ లైన్స్ ఉంటుంది. రిమైనింగ్ శారీ అంతా కూడాను మీకు మల్టీ కలర్ తో తీసుకున్నారండి. ఇట్లా ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్. అసలు 3D రోజ్ ఫ్లవర్స్ చూస్తే ఎట్లా ఉంటుందో అలాంటి ప్రింట్స్ తో తీసుకుంటూ హైలైట్ చేశారు. బార్డర్స్ బాగుంటాయి. బ్లౌజ్ కూడా మీకు స్మాల్ డిజిటల్ ప్రింట్ తో వచ్చేస్తాయి అనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది మొత్తం చూడండి ఎంత బాగుందో. క్రీమ్ కలర్ బేసిస్ కి టీల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు. కంప్లీట్ డిజిటల్ ప్రింట్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. కంప్లీట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. బార్డర్స్ కూడాను హెవీ వీవింగ్ లో వచ్చినాయి బార్డర్స్. సో రిమైనింగ్ కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడాను మనకి ఇట్లా ఉంటుందండి. అసలు ఫ్లవర్ డీటెయిలింగ్ చూడండి ఎంత క్లాసీగా ఉన్నాయో. సారీస్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ లో వచ్చినాయి. చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా సాఫ్ట్ చినాన్ లో వచ్చింది అనమాట. సో బ్లౌజ్ కూడాను మనకి కాంట్రాస్ట్ లో గ్రీన్ కలర్ మీద డిజిటల్ ప్రింట్ తీసుకుంటూ బార్డర్స్ ఇచ్చారు 2 sides. సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి రస్ట్ ఆరెంజ్ కలర్ బార్డర్ తీసుకున్నారు. మెరూన్ విత్ రస్ట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇది మాత్రం ఓన్లీ పళ్ళు పాటు మాత్రమే ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఇదే కలర్ కాంబినేషన్ తో అయితే ఉండదు. పళ్ళు వర్టికల్ లైన్స్ ఉంటుంది. బార్డర్స్ కూడా మీకు కంప్లీట్ హెవీ వీవింగ్ బార్డర్స్ తీసుకున్నారు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మీకు హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ లో ఇచ్చేసారనమాట. బ్లౌజ్ కూడా మీకు చక్కగా బార్డర్ కలర్ లో బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ లోనే గ్రీన్ కలర్ తో బార్డర్ తీసుకున్నారు. సో శారీ పళ్ళు మాత్రం హెవీగా ఉంటుంది. కంప్లీట్ గా చూడండి వర్టికల్ లైన్స్ తో పళ్ళు ఇచ్చారు. రిమైనింగ్ శారీ అంతా కూడాను మంచి బర్డ్స్ విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ తో తీసుకున్నారు. అండ్ రిమైనింగ్ ఫ్రిల్స్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. పైనంతా క్రీమ్ కలర్, కిందంతా డిజిటల్ ప్రింట్ విత్ మెహందీ గ్రీన్ కలర్ ఆఫ్ బార్డర్ తీసుకున్నారు. పళ్ళు హెవీగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మీకు చక్కగా గ్రీన్ కలర్ తో బుటీస్ ఉంటుంది. సో శారీ మొత్తం అయితే ఎక్కువ ఇట్లానే ఉంటుంది. మీరు గ్రీన్ కలర్ అనుకుంటారేమో శారీ అని నేను ఇట్లా చూపిస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి బర్డ్స్ తీసుకుంటూ హైలైట్ చేశారు. బార్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు, పెద్ద పళ్ళు అండి. కంప్లీట్ రిచ్ పళ్ళు ఉంటుంది. ఓనీ పార్ట్ స్టార్టింగ్ దగ్గర నుండి కూడాను మీకు చాలా చక్కగా ఉంటుంది. రిమైనింగ్ శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. పైనంతా క్రీమ్ కలర్ అండ్ యూ కెన్ సీ దట్ జరీ లైన్స్ అనేది వీవింగ్ ఉంటుంది. మీకు ఆ షైనింగ్ అర్థమవుతుందో లేదో కానీ వీడియోలోకి మాకు రియల్ గా అయితే చాలా బాగుంది. షైనింగ్ ఉంది. బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. విత్ కంచి వీవింగ్ బార్డర్స్, స్మాల్ బార్డర్స్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. మంచి క్రీమ్ కలర్ కి డిఫరెంట్ కాంబినేషన్ లో న్యూడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట శారీ. సో శారీ మొత్తం మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ లో. ఇది మిడిల్ పార్ట్ వచ్చింది వర్క్ అనేది చూడండి. శారీ మొత్తం మిడిల్ పార్ట్ ఉంటుంది. చినాన్ ఫ్యాబ్రిక్. పళ్ళు కూడా హెవీ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా చక్కగా బుటీస్ తో తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్. సో బ్యూటిఫుల్ శారీస్ అండి. ఇవి వచ్చేసి మనకి చినాన్ ఫ్యాబ్రిక్ లో తీపించాము. హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ ఉంటుంది. సో మీకు ఇది పళ్ళు అండి. పళ్ళు పార్ట్ మొత్తం కూడాను మంచి బ్రైట్ బార్డర్ లో పౌడర్ బ్లూ కలర్ డార్క్ ఇచ్చారు కదా, అదే కాంబినేషన్ తో పళ్ళు ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడంతా కూడా ఓనీ పార్ట్ మొత్తం కూడాను మీకు డబుల్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ఇట్లాగా డ్యూయల్ షేడ్ కాంబినేషన్స్ లో తీసుకుంటూ హైలైట్ చేశారు. చాలా క్లాసీగా ఉన్నాయి. ఫ్లవర్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా వచ్చేసింది అనమాట. చూడండి శారీ మొత్తం ఇదే డీటెయిలింగ్. పళ్ళు హెవీ ఉంటుంది. బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ తో వస్తుంది. సో నేను మీకు శారీ మొత్తం ఇట్లా చూపిస్తే మీకు డ్యూయల్ షేడ్ అనేది అర్థం కాదు కాబట్టి ఇట్లా చూపిస్తాను అనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్.